మనం బరువు ఎత్తుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఎత్తాలనుకున్న బరువు మనకి క్లోజ్గా ఉండాలన్నమాట. దూరంగా పెట్టుకొని బరువు ఎత్తితే మనకి నడుము నొప్పులు అవి వస్తాయి. అందుకని ఎప్పుడు కూడా మనం ఎత్తాలనుకున్న బరువుకి మనం దగ్గరగా ఉండాలి. ఎంత క్లోజ్గా వీలైతే అంత క్లోజ్గా పెట్టుకొని మోకాళ్ళే ఉంచుకోవాలి తప్ప నడుము ఉంచకూడదు. నడుముని స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. నడుము ఉంచి మీరు ఎత్తారనుకోండి నడుము మీద పడిపోతుంది. వెయిట్ అంతా నడుము మీద పడి నడుము నొప్పులు అవి వస్తాయి అన్నమాట. అందుకని మీరు మీ మోకాళ్ళను ఉంచి నడుముని స్ట్రైట్గా పెట్టుకొని పైకి ఎత్తాలి. ఓకే, ఇలా మోకాళ్ళ బలంతో ఎత్తాలి తప్ప నడుము బలంతో కాదనమాట. ఒకటి. రెండు, ఇంతవరకు చాలామందికి తెలుసు వెయిట్ లిఫ్టింగ్ టెక్నిక్స్. రెండు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా వెయిట్ చేతిలో ఉన్నప్పుడు దీన్ని లాక్డ్ పొజిషన్ అంటారు, క్లోజ్డ్ కైనమాటిక్ చైన్ అంటారు. ఇలా వెయిట్ చేతిలో ఉన్నప్పుడు మీరు ట్విస్ట్ చేయకూడదు బాడీని. ఇలా వెయిట్ చేతిలో ఉన్నప్పుడు చాలామంది ఇలా బరువు అందించడం ఒకరికొకరు అందించుకోవడం చేస్తారు కదా. అలా అందించినప్పుడు ఎప్పుడు కూడా మీరు టర్న్ అవ్వాలి తప్ప ఇలా చేతిలో బరువు ఉన్నప్పుడు ఇలా ట్విస్ట్ అయ్యారనుకోండి మీకు మోకాళ్ళలో మెనిస్కల్ ఇంజరీస్ రావడం, లేకపోతే నడుము పట్టేయడం, ఫేసెడ్ జాయింట్స్ లాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా బరువు చేతిలో ఉన్నప్పుడు మీరు పాదాలను కదుపుకొని తిప్పాలి తప్ప మీరు ఇలా ట్విస్ట్ అవ్వకూడదు. ఓకే, ఇవి రెండు మీరు బరువు లిఫ్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.